Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ఓరల్ క్యాన్సర్ రావడానికి కారణాలేంటి, వస్తే దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్తో మొత్తం క్యూర్ అవుతుందా, తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు విరెంజీ హాస్పిటల్ నుంచి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాఘవేంద్రరావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఈ గుట్కా, పాన్, సిగరెట్ ఇవి తీసుకునే వల్ల ఎక్కువగా ఓరల్ క్యాన్సర్ వస్తుంది అనేసి అంటూ ఉంటారు. అవును. ఈ ఓరల్ క్యాన్సర్ అనేది వస్తే వాళ్ళ లైఫ్ ఇంకా కొలాప్స్ అయిపోతుంది, వాళ్ళు ఇంకా ఫుడ్ కూడా తీసుకోలేరు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. నిజంగా ఈ ఓరల్ క్యాన్సర్ అనేది అంత డేంజరసా? అవునండి, ఓరల్ క్యాన్సర్ ఇస్ డెఫినెట్లీ డేంజరస్. ఎస్పెషలీ మనము టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఎట్లా అంటే సిగరెట్ కానీ, గుట్కా కానీ, ఖైనీ కూడా అంటారు. సో ఇలాంటి డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి అన్నట్టు. చూవబుల్ టొబాకో అంటాం మనం. సో వీటి వల్ల ఏమవుతుందంటే క్రానిక్ ఇరిటేషన్ కాజ్ చేస్తాయి. సో ఓరల్ క్యావిటీలో లిప్స్ దగ్గర కానీ, లోపల చీక్లో కానీ, మనకు టంగ్ మీద కానీ. సో ఆ క్రానిక్ ఇరిటేషన్ వల్ల మనకు క్యాన్సర్ అనేది డెవలప్ అవుతుందండి. సో ఇప్పుడు అన్నం తీసుకోవడానికి ఏదైనా ఇట్స్ ఇంపార్టెంట్ ఇస్ దట్ మీరు మౌత్లో చూ చేసి స్వాలో చేస్తారు. సో అదే మీరు చేయలేనప్పుడు ఒక జనరల్ కండిషన్ అనే పేషెంట్ది న్యూట్రిషన్ అనేది తగ్గిపోతుంది. సో డిసీజ్ కూడా ఉంది, అట్ ద సేమ్ టైం మీరు దానివల్ల ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోలేరు కాబట్టి దానివల్ల పేషెంట్ ఈవెన్ ఫాస్టర్ దే డిటోరేట్ అన్నట్టు. ఇంతకీ ఈ ఓరల్ క్యాన్సర్ రావడానికి ఈ పాన్, గుట్కా ఇవి కాకుండా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే మీకు 95% ఆఫ్ ద కేసెస్ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్సే అండి. ఓకే. ఇవి కాకుండా ఒక్కొక్కసారి రేర్లీ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వాటి వల్ల కూడా రావచ్చు. ఏదైతే సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే హెచ్పివి అని మీరు వినుంటారో వాటిలో కొన్ని వైరసెస్ క్యాన్ కాజ్ ఓరల్ క్యాన్సర్. సో కానీ అది ఓరల్ క్యావిటీలో ఒక స్పెసిఫిక్ ఏరియా, ఓరోఫారింగ్స్ అంటాం, అక్కడ మాత్రమే ఆ క్యాన్సర్ వైరస్ వల్ల అవుతుంది. అండ్ దే ఆర్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ వెన్ కంపేర్డ్ టు టొబాకో రిలేటెడ్ కేసెస్. సార్, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ స్టేజెస్లో చూసుకున్నట్లయితే సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, కీమోథెరపీ వీటితో క్యూర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి అని అంటారు. సో అది నిజమేనా? సర్జికల్ దాకా వెళ్ళకుండా చేసుకునే అవకాశం ఉంటుందా? అంటే మేడం, యాక్చువల్లీ ఎర్లీ స్టేజెస్లో మనం సర్జరీ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే ట్యూమర్ అనేది మనం తీసేస్తే దానివల్ల అన్నిటికంటే బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్ ఉంటుంది కాబట్టి మనం సర్జరీ చేస్తాం. సర్జరీతో పాటు మనము ఒక్కొక్కసారి అవసరం పట్టి రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ డిసైడ్ చేస్తాము. కానీ మొదటి స్టేజ్లలో అంటే మొదటి నుంచి 3వ స్టేజ్ వరకు సర్జరీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్. ఓకే, సర్జరీనే ఫస్ట్ ఆప్షన్. అవునండి. ఓకే, దాని తర్వాత ఇవి కీమో కానీ మీరు అన్నట్టు కొన్ని కేసులలో ఎలా అయితే మొదటో స్టేజ్ కానీ, రెండో స్టేజ్ కానీ, కొన్ని కేసెస్లో మనం రేడియేషన్ ద్వారా సర్జరీ ఒమిట్ చేసి కూడా మనము చేయొచ్చు. కానీ ఆ కేసెస్ చాలా ఫ్యూ ఉంటాయి ఎక్కడైతే రేడియేషన్ ఈజ్ సూటబుల్ అండ్ వీ కెన్ అవాయిడ్ సర్జరీ. సో ద మెజారిటీ ఆఫ్ పేషెంట్స్లో సర్జరీకి వెళ్తాము. కొన్ని కేసెస్లో ఎక్కడైతే అది పాసిబుల్ అవుతుందో ఓన్లీ రేడియేషన్ ఇస్తాము. కానీ ఈ రేడియేషన్ ఎలా అంటే ట్యూమర్కి దగ్గరగా రేడియేషన్ ఇస్తాం అన్నట్టు. వాటిని రేడియేషన్ ఇంప్లాంట్స్ అంటాం, వాటి ద్వారా ఇస్తాం. అంటే పేషెంట్ కండిషన్ని బట్టి కూడా ఉంటుంది. అవునండి, డెఫినెట్గా. ఈ రేడియేషన్ అన్నది బేసిక్గానే వినంగానే దీనివల్ల మిగతా ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అవుతుంది అని అంటూ ఉంటారు కదా. సో ఇది నిజమేనా? మరి ఓరల్ దాంట్లో మీరు ఇచ్చే రేడియో థెరపీ అన్నది మిగతా వాటి మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? ఓకే, మనం ఓరల్ క్యాన్సర్లో ఇచ్చే రేడియోథెరపీని యాజ్ ఐ సైడ్ ఇంప్లాంట్స్, దాన్ని బ్రాకీథెరపీ అంటారండి. అండ్ ఏదైతే బయట నుంచి మనం రేడియేషన్ ఇస్తామో మెషిన్ ద్వారా, దాన్ని ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీ అంటాం. సో ఈ మధ్యన ఎన్ని అడ్వాన్సెస్ వచ్చాయి టెక్నాలజీలో అంటే we can deliver radiation to the tumor with minimal exposure or effect to the surrounding organs అండి. సో దాని ద్వారా ఏంటంటే ఆ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ అనేది చాలా తగ్గించి we have made it more comfortable for the patient at the same time achieving very good results. ఓకే సార్, వన్స్ ఓరల్ క్యాన్సర్ వచ్చింది అంటే చాలామందికి ఆ పార్ట్ ఎక్కడైతే వచ్చి ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేస్తూ ఉంటారు. సో అది రిమూవ్ చేసేసిన తర్వాత పక్క పార్ట్లో ఏమైనా ఉన్నా కూడా మీరు అన్నారు రేడియోథెరపీ, కీమోథెరపీ ద్వారా దాన్ని కూడా కిల్ చేయడానికి మేము ట్రై చేస్తాము అని అంటుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ చాలా కేసెస్లో ఇవన్నీ కూడా దాటిపోయేసి పేషెంట్ చాలా సివియర్ కండిషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో అప్పుడు ఏంటి సొల్యూషన్ ఏంటి? సో ఒకవేళ మనం పేషెంట్లో సర్జరీ చేయలేము ఆర్ సర్జరీ చేశాక ఒకవేళ ఇఫ్ ద డిసీజ్ రిటర్న్స్, అలాంటి కేసెస్లో మనము రేడియేషన్ కానీ అంటే మళ్ళీ రేడియేషన్ ఇవ్వడం కానీ, లేదా మందుల ద్వారా కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ద్వారా మనము డిసీజ్ని కంట్రోల్లో తీసుకొచ్చి తను ఫుడ్ తీసుకునేలాగా
తన కండిషన్ ఇంప్రూవ్ అయ్యేలాగా మనం డెఫినెట్గా చేయొచ్చండి. ఓకే. అండ్ ఆఫ్టర్ సర్జరీ ఆర్ కీమోథెరపీ, రేడియోథెరపీ తర్వాత పేషెంట్ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఆ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఏ టొబాకో ప్రోడక్ట్స్ వల్ల అంటే మన గుట్కా కానీ సిగరెట్ కానీ ఇలాంటివన్నీ మానేయడం అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఒకవేళ ఆ హ్యాబిట్ అనేది కంటిన్యూ అవుతే మళ్ళీ సేమ్ ప్లేస్లో కానీ వేరే ప్లేస్లో కానీ ఓరల్ క్యావిటీ క్యాన్సరే కాదు, మన థ్రోట్ క్యాన్సర్ కానీ ఈసోఫేగస్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ కూడా రావచ్చు. సో మళ్ళీ క్యాన్సర్ రాకుండా అనేది ఆపడంలో అన్నది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ టొబాకో ప్రోడక్ట్స్ అనేది మనము బంద్ చేయాలి. అండ్ ఓరల్ క్యాన్సర్ అంటే లోపల ఆహారం తినే పరిస్థితి ఉండక కొంతమందికి ట్యూబ్ ద్వారా ఫుడ్ని పంపిస్తూ ఉంటారు. అవును. సో ఈ ట్యూబ్ అన్నది వాళ్ళకి పర్మనెంట్ ఉండాల్సిందేనా, లేకపోతే ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత మెడికేషన్, సర్జరీ వీటి తర్వాత మళ్ళీ ఏమైనా క్యూర్ అయ్యి వాళ్ళు ఓన్గా తినే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అవునండి. ఎలా ఉంటుందంటే ఇనిషియల్ ఏంటంటే ఆ పర్టికులర్ డిసీజ్ కంట్రోల్‌లో తీసుకురావడం కోసం ఏదైతే మనం ట్రీట్మెంట్ ఇస్తామో ఆ టైంలో మనము నోస్ ద్వారా ట్యూబ్, మనం నేజోగ్యాస్ట్రిక్ ట్యూబ్ అంటారు, దాని ద్వారా మనం ఫుడ్ అందిస్తాము. ఎందుకంటే పేషెంట్కి ఈ టైంలో ఫుడ్ నెసెసిటీ ఈజ్ మోర్. సో మనం నార్మల్గా 100% ఫుడ్ తీసుకుంటున్నామంటే అలాంటి సిచ్యువేషన్లో ఇంకా 20% ఎక్కువ రావాలి పేషెంట్కి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనము ట్యూబ్ అనేది పెడతాం. సో వన్స్ ద ట్రీట్మెంట్ ఈస్ కంప్లీట్ దెన్ మనం ట్యూబ్ తీసేస్తామండి. సో నార్మల్ రూట్గా తీసుకునేటట్టుగా మనము అక్కడికి తీసుకొస్తాము ఫర్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్. ఈజీగా వెళ్ళిపోయే ఫుడ్ అలాంటివి అయితే బెటర్. అవునండి. ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంచెం చేంజ్ చేయాల్సి వస్తుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కెన్ కమ్ బ్యాక్ టు హ్యావింగ్ నార్మల్ ఫుడ్ వన్స్ ద ట్రీట్మెంట్ ఈస్ కంప్లీట్ అండి. ఓకే, రైట్. సార్, ఇది ఓరల్ క్యాన్సర్కి సంబంధించి ప్రివెన్షన్ కేర్ ఏంటి? అవునండి. సో ఇప్పుడు ఏంటంటే మనకు తెలుసు టొబాకో ప్రోడక్ట్స్ వల్ల మనకు ఓరల్ క్యాన్సర్ అనేది వస్తుందని, కాబట్టి సో ఎవరైతే టొబాకో ప్రోడక్ట్స్ వాడతారో వాళ్ళు ఇయర్లీ ఒకసారి మన లోకల్ ఆంకాలజిస్ట్ కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ ఫిజిషియన్కి కానీ ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్ చేయించుకుంటే ఆ ఎగ్జామినేషన్ ద్వారా ఏదన్నా మనకు, ఎందుకంటే క్యాన్సర్ అనేది 1 డేలో రాదండి. సో అది వచ్చే ముందు కొన్ని మనకు సైన్స్ సిమ్టమ్స్ అవన్నీ ఇస్తుంది. సో ఈ స్టేజ్లో మనం కనుక్కుంటే క్యాన్సర్ రాకముందే దాన్ని ప్రివెంట్ చేసి దానికి చిన్న సర్జరీల ద్వారా కానీ చిన్న ట్రీట్మెంట్ల ద్వారా కానీ మనం నయం చేసి ఆ తర్వాత టొబాకో ప్రోడక్ట్స్ అనేది ఆపేస్తే మనం డెఫినెట్లీ క్యాన్సర్ అనేది కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు. ఇదే కాకుండా వైరస్ ద్వారా వచ్చే కొన్ని క్యాన్సర్లు మనం మాట్లాడినట్టు, సో ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ కోసము మనము హెచ్పివి వ్యాక్సిన్, ఎస్పెషల్లీ గార్డాసిల్ 9 అని కొత్తగా వచ్చింది, ఈ వ్యాక్సిన్ తీసుకొని కూడా మనం అలాంటి వైరస్ రిలేటెడ్ క్యాన్సర్లు ఏవైతే 5-10% ఉంటాయో వాటిని కూడా కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు. ఈ హెచ్పివి దీనికి సంబంధించి తీసుకునే వ్యాక్సిన్లో ఇది సర్వైకల్ క్యాన్సర్కి కూడా తీసుకునే వ్యాక్సిన్? అవునండి, ఇట్స్ ద సేమ్ వ్యాక్సిన్. సో వైరల్ వాటి ద్వారా వచ్చే క్యాన్సర్స్కి మనం ఈ వ్యాక్సిన్ అన్నది తీసుకోవచ్చు. డెఫినెట్లీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.